హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 24th జూలై కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద CYTB స్కిన్ టెస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ కేరళ? కేరళలో ప్రవేశపెట్టబడిన CYTB స్కిన్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు డిటెక్ట్ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఇన్ హై రిస్క్ ఇండివిజువల్స్. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో లాటెంట్ ట్యూబర్క్యులోసిస్ ను గుర్తించడం. ఏ ప్రోగ్రామ్ కింద దీన్ని ప్రారంభించారు అంటే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద కేరళ ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా ఈ ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా అనేటువంటిది శరీరంలో ఉంటుంది, కానీ క్రియాశీలకంగా ఉండదు, యాక్టివ్గా ఉండదు, ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండే స్థితిలో శరీరంలో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే లాటెంట్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ అంటారు. అయితే దీనిని గనక సరైన టైంలో చికిత్స చేయకపోతే ఈ LTBI క్రియాశీల టీబీగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో. ఈ పరీక్ష 18 సంవత్సరాలు పైబడిన అధిక ప్రమాద గల వ్యక్తులకు, అంటే ఎక్కువ ఏమన్నా డిసీజెస్ ఉంటాయి కదా, లేకపోతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటాయి కదా, వారికి సిఫార్సు చేయడం జరిగింది. ఉదాహరణకు డయాబెటిస్, కిడ్నీ వ్యాధి ఉన్నవారు లేదా డయాలసిస్ తీసుకుంటున్నవారు. CYDB పరీక్షలో ESAT 6 మరియు CFP10 అనే ప్రత్యేక యాంటీజెన్లు ఉపయోగించబడతాయి. ఇవి మ్యాంటాక్స్ లేదా IgRA వంటి పాత పరీక్షల కంటే ఎంతో మెరుగైనవి. ఏది CYTB ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది దీన్ని అంటే కేరళ ప్రభుత్వం. ఏ ప్రోగ్రామ్ కింద అంటే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీపక్ భాంగ్లాస్ అపాయింట్మెంట్ యాజ్ మిషన్ డైరెక్టర్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్? అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ గా దీపక్ భాంగ్లా నియామకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అతని రోల్ ఏమిటి అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. టు స్ట్రెంథెన్ ఇండియాస్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఎకోసిస్టమ్ అండర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0. ఎయిమ్ 2.0 కింద భారత ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఇతని యొక్క ముఖ్య రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత, అంటే ఇతను ఆల్రెడీ జాయిన్ అయ్యారండి, ఎప్పుడు అతను బాధ్యతలు స్వీకరించారంటే July 21st అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. ఇది ఎయిమ్ 2.0 కింద భారత్ ఇన్నోవేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక కీలక దశగా చెప్పవచ్చు ఇతని అపాయింట్మెంట్ అనేటువంటిది. ఎయిమ్ ఎవరు ప్రారంభించారు అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ను నీతి ఆయోగ్ ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య పని ఏంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ది అంటే దేశవ్యాప్తంగా స్టార్టప్లు, యువత మరియు అండర్ రిప్రజెంటెడ్ ప్రాంతాల్లో ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం. దీపక్ బాంగ్లా గారు గతంలో ఆల్రెడీ ఇన్వెస్ట్ ఇండియా సంస్థలో MD మరియు CEOగా పనిచేశారు. అక్కడ ఆయన భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. సో ఎయిమ్ 2.0 కింద ఆయన నాయకత్వంలో ఫలితాల ఆధారిత కార్యక్రమాలు అనేటువంటివి అమలవుతాయి. ఇవి వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతాయి. సో ఎవరు అపాయింట్ అయ్యారు అని కూడా అడగచ్చండి. ఇటీవల అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే దీపక్ బాంగ్లా గారు. వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ IRRPLs అంటే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ AK-203 రైఫిల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. భారతదేశంలో IRRPL సంస్థ AK-203 రైఫిల్, ఇదొక పిస్తోల్ రైఫిల్ ఉత్పత్తి ద్వారా సాధించాలనుకున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు అచీవ్ ఫుల్ ఇండిజినైజేషన్ అండ్ రీప్లేస్ INSS రైఫిల్స్. పూర్తి స్వదేశీకరణ సాధించి ఇన్సాస్ రైఫిళ్లను రీప్లేస్ చేయడం. సో IRRPL అంటే ఏంటి అంటే భారత్ రష్యా సంయుక్త సంస్థ. ఇది ఎప్పుడు స్థాపించబడింది? 2019లో స్థాపించబడింది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లోని కోర్వా ప్రాంతంలో AK-203 అసాల్ట్ రైఫిల్ తయారు చేస్తాం. అక్కడ తయారు చేస్తున్నాం. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో కోర్వా ప్రాంతంలో మనం దీన్ని తయారు చేస్తున్నాం. ఒప్పందం ఎంత కోట్ల ఒప్పందం జరిగింది అంటే 5,200 కోట్ల ఒప్పందం ప్రకారం
2032 అక్టోబర్లో పూర్తి చేయాల్సిన డెలివరీని 2030 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇది 22 నెలల ముందుగానే డెలివరీని చేయాలని ఉంది. సో ఇది AK-203 అనేటువంటి దేన్ని రీప్లేస్ చేస్తున్నాయంటే INSAS రైఫిళ్లను ఇవి రీప్లేస్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా LOC మరియు LAC వంటి సున్నితమైన సరిహద్దులో దీనిని యూజ్ చేయడానికే మనం అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎప్పటి నాటికి అంటే 2025 చివరి నాటికి మన భారతదేశం అనేటువంటిది వీటిని 100% స్వదేశీకరణ సాధించాలి అంటే మన భారతదేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే అన్ని విభాగాలు మరియు పరీక్షలు భారతదేశంలోనే జరుగుతాయి. 2026 నుండి నెలకు 12,000 రైఫిళ్లు ఉత్పత్తి చేయడం ద్వారా సంవత్సరానికి 1.45 లక్షల రైఫిళ్లు తయారు చేయనుంది. రష్యా నుండి పూర్తి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ పొందిన IRRPL అనేటువంటివి దేశీయ అవసరాలు తీరిన తర్వాత మిత్ర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం పరిశీలిస్తుంది. సో మన లక్ష్యం ఎప్పటి వరకు అండి 2032 కదా, కానీ 2030కి మనం పూర్తి డెలివరీని అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని కూడా రష్యా నుండి తీసుకోబోతున్నాం. ఇది ఏ రైఫిల్ స్థానంలో మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే INSAS. ఇది ఎక్కడ తయారవుతోందంటే ఉత్తరప్రదేశ్లోని ఓర్వా ప్రాంతంలో తయారవడం జరుగుతుంది. ఎన్ని కోట్ల ఒప్పందం అంటే 5,200 కోట్ల ఒప్పందం. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైరింగ్ ద MiG-21 ఫైటర్ జెట్? భారత వైమానిక దళం MiG-21 యుద్ధ విమానాన్ని రిటైర్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం దీన్ని యూజ్ చేయమండి. ఎప్పటి నుంచి యూజ్ చేయమంటే ఈ సెప్టెంబర్ నుంచి మనం దీన్ని యూజ్ చేయడం లేదు. కారణం ఏంటి అంటే డ్యూ టు హై యాక్సిడెంట్ రేట్ అండ్ ఏజింగ్ ఎయిర్క్రాఫ్ట్. అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ MiG-21 వల్ల. అదేవిధంగా ఈ విమానాలు అనేటువంటివి పాతవైపోయాయి. ఎందుకు అంటే వీటిని మనం ఎప్పుడు ప్రవేశపెట్టాం భారత వైమానిక దళంలో అంటే 1963లో ప్రవేశపెట్టాం. అంటే 62 సంవత్సరాల పాటు ఇవి మన భారతదేశానికి సేవలు అందించింది. అంతేకాకుండా ముఖ్యమైన యుద్ధాలలో పాల్గొంది. ఇవేమిటి? 1965, 1975 ఇండో పాక్ యుద్ధాలు, కార్గిల్ మరియు 2019 బాల్కోట్ ఎయిర్ స్ట్రోక్ లో ఈ విమానం అనేటువంటి పాల్గొంది. అయితే ఈ విమానాన్ని ఇంకొక పేరు కూడా ఉందండి. దాన్ని ఏమంటారంటే ఫ్లయింగ్ కఫిన్. ఎందుకంటే 400 పైకి ప్రమాదాలు అదేవిధంగా 200 పైలట్ల మరణాలు ఈ విమానం ద్వారా సంభవించాయి. సో ఈ ప్రమాదాలకు కారణం ఇవి పాత విమానాలు అవ్వడం అదేవిధంగా పాత సాంకేతికత మరియు నిర్వహణ సమస్యల వల్ల జరిగాయి. సో 2025 సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్ బేస్ లో 23వ స్క్వాడ్రన్ ప్యాంథర్ చివరి విమానాన్ని నడిపి MiG-21 రిటైర్ చేయనున్నారు. దీని స్థానంలో దేన్ని మనం ప్రవేశపెడుతున్నామంటే తేజస్ LCA MK-1A అనే స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి విమానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. క్వశ్చన్ ని ఎలాగైనా అడగచ్చండి. ఇక్కడ ఎప్పుడు దీన్ని రిటైర్ చేయబోతున్నామంటే సెప్టెంబర్ 19న రిటైర్ చేయబోతున్నాం. దీని స్థానంలో ఎవరిని ప్రవేశపెడుతున్నామంటే ఏ విమానాన్ని ప్రవేశపెడుతున్నామంటే తేజస్ LCA MK-A1. What is the primary objective of the SASCA scheme launched by the Ministry of Tourism? సో ఇది PIB క్వశ్చన్. PIBలో న్యూస్లో ఉందండి. ఇది పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి SASCI పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు డెవలప్ ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్స్ టు గ్లోబల్ స్టాండర్డ్స్. ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలను ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయడమే ఈ SASCA యొక్క ముఖ్య లక్ష్యం. SASCA అంటే ఏంటంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్. అంటే ఏంటి? పర్యాటక కేంద్రాలను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఇది కేవలం మౌలిక వసతులకే కాకుండా సర్వీసులు, బ్రాండింగ్, సస్టైనబిలిటీ, ఆపరేషన్లు వంటి వాటి
అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల మద్దతు అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించబడుతుంది. ప్రాజెక్టులు 2 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు 2026 మార్చ్ 31 వరకు కేంద్రం నిధులను విడుదల చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయంటే 40 ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి. ఎన్ని రాష్ట్రాలలో? 23 రాష్ట్రాలు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, గండికోట ఆంధ్రప్రదేశ్, పోండా గోవా, పోర్బందర్ గుజరాత్ ఎగ్జాంపుల్స్ గా ఇచ్చారు ఇక్కడ. ఈ పథకం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ అవకాశాలు మరియు భారతదేశం యొక్క ప్రపంచ స్థాయి పర్యాటకాన్ని ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో SACCM-CI స్కీమ్ ను వివరించండి అని ఇస్తే ఏం పెట్టాలి? టు డెవలప్ ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్స్ టు గ్లోబల్ స్టాండర్డ్స్. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించిందంటే పర్యాటక మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. What is the primary purpose of launching the Skill India Assistant Chatbot? Skill India Assistant Chatbot ను ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు ప్రొవైడ్ పర్సనలైజ్డ్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ సిటిజన్స్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా పౌరులకు వ్యక్తీకరించిన అంటే పర్సనలైజ్డ్ స్కిల్లింగ్ అంటే నైపుణ్య మరియు ఉద్యోగ మద్దతుని ఇవ్వడం, ఉద్యోగాలను సృష్టించడం. ఈ స్కిల్ ఇండియా అసిస్టెంట్ అనేటువంటిది నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేటువంటిది ప్రారంభించిందండి. ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఇది ఇంపార్టెంట్. ఏదంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బోర్డ్. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు అనమాట. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ప్రారంభించినటువంటి ఏ ఆధారిత చాట్బోర్డ్ ఏమిటి అంటే స్కిల్ ఇండియా అసిస్టెంట్. ఇది నైపుణ్యం మరియు ఉద్యోగ సేవలను మెరుగుపరచడానికి రూపొందించబడింది. దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే ఇది మెటా యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్ ను ఆధారంగా ఇది రూపొందించబడింది. సో అడగచ్చు దేని ఆధారంగా ఇది రూపొందించబడింది అంటే మెటా యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది మరియు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ మరియు వాట్సాప్ ద్వారా 24/7 అందుబాటులో అంటే అన్ని రోజులు ఇది అందుబాటులో ఉంటుంది. ఇది వ్యక్తీకరించినటువంటి పర్సనలైజ్డ్ కోర్సెస్, సిఫార్సులు, ఉద్యోగ జాబితాలు అంటే జాబ్ లిస్టింగ్స్, శిక్షణా కేంద్రాల సమాచారం మరియు ఇంటరాక్టివ్ క్విజ్లను అందిస్తుంది. ఈ సియా అంటే స్కిల్ ఇండియా అసిస్టెంట్ అనేటువంటిది హిందీ ప్లస్ ఇంగ్లీష్ కలిపి ఇంగ్లీష్ భాషలను మద్దతు ఇస్తుంది మరియు భవిష్యత్తులో ప్రాంతీయ భాషలు కూడా చేర్చే యోచన ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఇంటర్నెట్ సదుపాయం ఉన్న వారికి మరియు వికలాంగులకు సేవలు అందించే విధంగా సమగ్రంగా మరియు విస్తృతంగా రూపొందించబడింది. ఎవరు దీన్ని భాగస్వామ్యం చేస్తున్నారు? ఎవరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది అంటే మెటా, NSDC అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సర్వం AI. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఏ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది రూపొందించబడింది అంటే మెటా యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్. సో ఏ కంపెనీస్ దీన్ని భాగస్వామ్యం వహించాయి అంటే మెటా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సర్వం AI. ఈ చాట్బాట్ AI ఫర్ ఆల్ దృష్టిని అనుసరిస్తూ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంగా పనిచేస్తుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నిసార్ శాటిలైట్ మిషన్ జాయింట్లీ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో? నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి నిసార్ ఉపగ్రహ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు మానిటర్ ఎర్త్ సర్ఫేస్ చేంజెస్ యూజింగ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడార్. ద్వంద్వ ఫ్రీక్వెన్సీ రేడార్ ద్వారా భూమి ఉపరితల మార్పులను గమనించడం. నిసార్ అంటే ఏంటి అంటే నాసా, ఇక్కడే ఉంది కదా N అంటే నాసా, I అంటే ఇస్రో, S అంటే సింథటిక్ అపర్చర్ రేడర్ అనేటువంటిది నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి భూమి పరిశీలన ఉపగ్రహం అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే మానిటర్ చేస్తుంది అనమాట ఎర్త్ సర్ఫేస్ చేంజెస్. ఇది 2025 జూలై 30 అంటే ఈ మంత్ ఎండ్ లో 30 సాయంత్రం 5:40కి శ్రీహరికోట నుండి
ఇస్రో యొక్క జిఎస్ఎల్వి F-16 ఇది ఇంపార్టెంట్ అండి. ఇస్రో యొక్క ఏ రాకెట్ ద్వారా ఇది ప్రయాణించింది అంటే ప్రయోగించబడుతుంది అంటే జిఎస్ఎల్వి F-16. ఇది 743 కిలోమీటర్లు ఈ ఆర్బిట్ లో సన్ సింక్రనస్ ఆర్బిట్ లో ప్రవేశపెడుతుంది. దీని ద్వారా ప్రతి ఎన్ని రోజులకు ఒకసారి 12 రోజులకు ఒకసారి భూమి ఉపరితలాన్ని ఒకే లైటింగ్ పరిస్థితుల్లో స్కాన్ చేయవచ్చు. నిసార్ అనేటువంటిది ద్వంద్వ ఎస్ అంటే సింథటిక్ అపర్చర్ రేడార్ ఫ్రీక్వెన్సీ మరియు నాసా యొక్క ఎల్ బ్యాండ్, ఇస్రో యొక్క ఎస్ బ్యాండ్. క్వశ్చన్లు అడగచ్చండి. నాసా యొక్క ఏ బ్యాండ్ ఎల్ బ్యాండ్, అదే ఇస్రో యొక్క ఏ బ్యాండ్ ఎస్ బ్యాండ్ ఉపయోగించే ప్రథమ ఉపగ్రహం. ఇది వాతావరణ పరిస్థితులు మరియు సమయానికి సంబంధం లేకుండా భూమి ఉపరితలాన్ని అంటే రాత్రైనా సరే ప్రొద్దునైనా సరే భూమి ఉపరితలాన్ని అత్యంత ఖచ్చితంగా గమనించగలదు. దీని యొక్క ఉపయోగాలు ఏంటి? సముద్ర హిమం, తీర ప్రాంతాలు, ఉపరితల నీటి గమనిక, తుఫాన్లు, మట్టి తేమ మార్పులు, అది ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట. ఏమన్నా తుఫాన్స్ వస్తున్నాయా, సునామీస్ లాంటివి, నౌకల గుర్తింపు, తీరపు క్షీణత, విపత్తులు మరియు వాతావరణ స్థిరానికి ఇవన్నీ కనుక్కోవడానికి దోహదపడుతుంది. ఏది అంటే నిస్సార్ అనేటువంటిది. ఎప్పుడు ప్రయోగించిన మనం దీన్ని జూలై 30th మనం దీన్ని శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి F-6 రాకెట్ ద్వారా ప్రయాణించనుంది. ఈ ఆర్బిట్ లో సన్ సింక్రనస్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టబడుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి? 12 రోజులకు ఒకసారి భూమి ఉపరితలం అనేది స్కాన్ అనేటువంటిది చేస్తుంది. నాసా యొక్క ఎల్ బ్యాండ్, ఇస్రో యొక్క ఎస్ బ్యాండ్ ఇవి ఇంపార్టెంట్ అండి. ఇందులో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ బిహైండ్ జార్ఖండ్ లాంచింగ్ ఇండియాస్ ఫస్ట్ మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్? భారతదేశంలో మొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ను ప్రారంభించడంలో జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు షోకేస్ మినరల్ హెరిటేజ్ అండ్ బూస్ట్ టూరిజం త్రూ గైడెడ్ మైన్ టూర్స్. ఖనిజ వారసత్వాన్ని ప్రదర్శించి మైనింగ్ టూరిజం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడం. ఎవరు దీన్ని ప్రారంభించారంటే జార్ఖండ్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించారు. ఎవరితో కలిసి అంటే సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ తో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. యాక్చువల్ గా ఈయన బార్సిలోనాకి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళారు. ఇక్కడికి బార్సిలోనా లేని గావా మ్యూజియం ఆఫ్ మైన్ సందర్శనతో ప్రేరణ పొంది ఈ ప్రాజెక్ట్ ను జార్ఖండ్ లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం తన ఖనిజ సంపదను పర్యాటకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో రామ్గఢ్ జిల్లాలోని నార్త్ ఉరి మేరీ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల సందర్శనకు అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు మైనింగ్ పరికరాలు, చారిత్రక ప్రక్రియలు గురించి తెలుసుకునేటువంటి అవకాశాన్ని పొందుతారు. ప్రణాళికలో 3 టూరిజం సర్క్యూట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఎక్కువ మైనింగ్ సర్క్యూట్ 1 and 2, 3 ధార్మిక సర్క్యూట్ అంటే రీజనల్ సర్క్యూట్ అనమాట. ఈ మార్గాల్లో ఏటివి ఉంటాయి, వాటిని కవర్ చేస్తారు అంటే ఈ సర్క్యూట్స్ లో పళని ఫాల్స్, పత్రాత్రు వ్యాలీ, కిరు ఫాల్స్ ఈ జార్ఖండ్ లో ఉంటాయి. వీటిని కూడా కవర్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేకూర్చి ఉద్యోగాల అవకాశాలు సృష్టి చేయడం ద్వారా జార్ఖండ్ పర్యాటక అంటే ఇది ఇప్పుడు మైనింగ్ కి గుర్తింపునిస్తుందన్నమాట. ఈ పర్యాటక రంగం అని పాత గనులను వారసత్వ ప్రదేశాలుగా అభివృద్ధి చేయడమే ఈ టూరిజం ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టర్కీస్ ఫస్ట్ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్? టర్కీ యొక్క ఇది నిన్నే షోకేస్ చేసిందండి. ఏది టర్కీ అనేటువంటిది తన మొదటి బాలిస్టిక్ మిసైల్ ఇది. దాని పేరు ఏం పేరు? టైఫూన్ బ్లాక్ 4. ఇది టర్కీ యొక్క మొదటి హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. ఇది టర్కీ యొక్క ప్రముఖ సంస్థ అయినటువంటి రొకిస్తాన్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఎవరు అభివృద్ధి చేశారంటే దీన్ని రొకిస్తాన్ అనేటువంటివి అభివృద్ధి చేయడం జరిగింది. హైపర్సోనిక్ క్షిపణులు మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. ఇవి చాలా వేగంగా ప్రయాణం, అంతేకాకుండా వీటిని అడ్డుకోవడం అనేటువంటివి చాలా కష్టం అండి. ఈ టైఫూన్ బ్లాక్ 4 టర్కీ యొక్క రక్షణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది. అంతేకాకుండా క్షిపణి అభివృద్ధిలో దాని సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్షిపణి ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించబడింది మరియు 800 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుంది.
భవిష్యత్తులో దీన్ని 1000 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించడానికి ప్రణాళికలు ఉన్నాయి. సో ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు అనమాట. రీసెంట్గా ఆవిష్కరించబడినటువంటి టైఫూన్ ఫన్ బ్లాక్ 4 అనేటువంటివి ఏ దేశానికి చెందినది అంటే టర్కీ దేశానికి చెందినది. ఇది మొదటి బాలిస్టిక్ క్షిపణి. విచ్ ఇంటర్నేషనల్ అవార్డ్ డిడ్ ద మేరీ పంచాయత్ మొబైల్ యాప్ రిసీవ్ ఇన్ 2025? మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్ 2025లో ఏ అంతర్జాతీయ అవార్డును గెలుచుకుంది అంటే WSIS ప్రైజెస్ ఛాంపియన్షిప్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఏది? మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్ యాప్. ఇది ఎక్కడ జరిగింది సమ్మిట్ అంటే జెనీవా స్విట్జర్లాండ్లో జరిగిందండి. WSIS అంటే వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఈ ఈవెంట్లో సాంస్కృతిక వైవిధ్యం, భాషా విభిన్నత మరియు స్థానిక కాంటెంట్ విభాగంలో WSIS అంటే వరల్డ్ సమ్మిట్ అండ్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ ఛాంపియన్షిప్ అనేటువంటిది లభించడం జరిగింది. మేరీ పంచాయత్ మొబైల్ అప్లికేషన్ ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అనేటువంటివి. ఎవరి సహకారంతో అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ సహకారంతో అభివృద్ధి చేయడం అనేటువంటిది జరిగింది. ఈ నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ అనేటువంటిది సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ప్రముఖ సంస్థ. ఇది భారతదేశం అంతటా ఈ గవర్నెన్స్ పరిష్కారాలు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లను అందించడానికి బాధ్యత వహిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల WSIS ప్రైజెస్ ఛాంపియన్షిప్ అవార్డును అందుకున్నటువంటి మొబైల్ అప్లికేషన్ ఏది అంటే మేరీ పంచాయత్. వై డిడ్ ద యునైటెడ్ స్టేట్స్ విత్డ్రా ఫ్రమ్ యునెస్కో ఇన్ 2025 మార్కింగ్ ఇట్స్ థర్డ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద UN కల్చరల్ బాడీ? 2025లో యునైటెడ్ స్టేట్స్ యునెస్కో నుండి మూడవసారి, ఫస్ట్ టైం కాదు ఇది, మూడవసారి నిష్క్రమించడానికి కారణం ఏమిటి అంటే అలీజ్డ్ బయాస్ అగేన్స్ట్ ఇజ్రాయిల్ అండ్ సపోర్ట్ ఫర్ పాలస్తీన్ కపుల్డ్ విత్ క్రిటిసిజం ఆఫ్ యునెస్కోస్ కల్చరల్ ఎజెండా. అంటే ఈ యునెస్కో అనేటువంటివి ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా, అంతేకాకుండా పాలస్తీనాకు మద్దతు చూపుతోంది అనే ఉద్దేశంతో యునెస్కో నుండి మూడవసారి యునైటెడ్ స్టేట్స్ అనేది బయటికి రావడం జరిగింది. అంతేకాదు అంటే ఎందుకు వీరు దేనికి అనుగుణంగా ఉంది, మనం ఏం నిర్ణయం తీసుకున్నామని చెప్తాంది US అంటే యునెస్కో సాంస్కృతిక అజెండా అనేటువంటివి విభజనాత్మకమైనది అని పేర్కొంటూ ఈ నిర్ణయం US తీసుకున్నటువంటి నిర్ణయం అమెరికా ఫస్ట్ విధానానికి అనుగుణంగా ఉంది అని చెప్పి యునెస్కో నుండి బయటికి రావడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇది ఒక ప్యాటర్న్. ఇంకో ప్యాటర్న్ లో ఎలా అడగచ్చు అంటే ఇటీవల ఏ దేశం యునెస్కో నుండి మూడవసారి బయటికి వచ్చింది ఆ నిష్క్రమించింది అంటే ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్. Which state became the first in India where each polling station has fewer than 200 voters following ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్? ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్లో 1200 మంది కన్నా తక్కువ ఓటర్లు ఉండేలా చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే బీహార్ అండి. సో ఇంతకు ముందు ప్రతి ఓటింగ్ కేంద్రానికి ఎంతమంది ఉండేవారు, పోలింగ్ కేంద్రానికి ఎంతమంది ఉండేవారు పోలింగ్ స్టేషన్లో అంటే 15 మంది ఉండేవారు. దాన్ని ఇప్పుడు 1200 మందికి తగ్గించేశారనమాట. సో ఇప్పుడు ఒక పోలింగ్ కేంద్రంలో 1200 మంది మాత్రమే ఓటు వేయగలుగుతారు. ఎవరు తీసుకున్నారు దీన్ని నిర్ణయాన్ని అంటే ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఏ రాష్ట్రంలో అంటే బీహార్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి సాధించడానికి ఏం చేశారు అంటే 12,817 కొత్త పోలింగ్ స్టేషన్లను బీహార్లో ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 77,895 నుండి 90,712కు పెంచారు. ఎక్కువ ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్కు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉండేటట్లు చూశారు. ఈ చర్యల వల్ల ఓటింగ్ యొక్క అనుభవం అనేటువంటి మెరుగవుతుంది. ప్రజలకు చేరువలో పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉంటాయి మరియు ఎన్నిక నిర్వహణ అనేటువంటిది మరింత సమర్థవంతంగా జరగడానికి అవకాశం ఉంది. Why is July 23rd observed as National Broadcasting Day in India? జూలై 23న భారతదేశంలో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా ఎందుకు జరుపుకుంటారు అంటే టు కమమరేట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రేడియో బ్రాడ్కాస్ట్ బై IBC ఇన్
1927. 1927లో ఐబీసీ అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకే మనము 23rd నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని జరుపుకుంటాం. సో ఇది 1927లో బాంబేలోని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా భారతదేశంలో మొదటిసారి రేడియో ప్రారంభాన్ని గుర్తిస్తుంది. అప్పటి నుండి ప్రజా ప్రసార వ్యవస్థ ప్రారంభమైంది. ఇది తరువాత ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ గా అభివృద్ధి చెంది 1936లో ఆల్ ఇండియా రేడియోగా మార్చబడింది. అంతేకాకుండా 1956లో ఆల్ ఇండియా రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టడం జరిగింది. మరియు 1957లో వివిధ్ భారతి ప్రారంభమైంది. ఇది రేడియో భారతదేశానికి సాంస్కృతిక పరిరక్షణ, విద్య మరియు ప్రజాస్వామ్య భాగంలో ముఖ్యమైనటువంటి పాత్ర అనేటువంటి పోషిస్తుంది. ఎగ్జామ్ ఎలా అడుగుతారంటే ఏ రోజున మనం నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటామని కూడా అడగచ్చు. ఈ రోజున జూలై 23rd. Which global event will be hosted in Abu Dhabi in 2025 to deliberate on the use of genetic tools in కన్జర్వేషన్? 2025లో అభివృద్ధి మరియు ప్రకృతి పరీక్షల్లో జన్యు సాధనాల వినియోగంపై చర్చించడానికి ఏ అంతర్జాతీయ సమావేశం అబుదాబిలో నిర్వహించబడింది అంటే IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అన్నమాట. ఎక్కడ నిర్వహించబడుతోంది అంటే అబుదాబిలో నిర్వహించబడుతోందండి. ఇది ప్రపంచంలోనే ప్రకృతి పరిరక్షణపై కూడినటువంటి అతిపెద్ద అంతర్జాతీయ సమావేశం. ఎప్పుడెప్పుడు ఇది కలుస్తుందంటే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ సమావేశం అనేటువంటిది నిర్వహించబడుతుంది. సో ఇప్పుడు 2025లో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే అబుదాబిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా జీవ వైవిధ్యం పరిరక్షణ కోసం జన్యు సాధనాల వినియోగంపై ప్రధాన చర్చ అనేటువంటివి జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే పవరింగ్ transformative conservation. On 22nd July 2025, the Indian Army received a batch of Apache helicopters from which country and what significance does this hold? 22 జూలై 2025లో భారత సైన్యం ఏ దేశం నుండి అపాచీ హెలికాప్టర్ల బ్యాచ్ను స్వీకరించింది మరియు దీని ప్రాధాన్యత ఏమిటి అంటే ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం వీటిని అంటే యునైటెడ్ స్టేట్స్ నుండి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే టు ఎన్హాన్స్ ఆపరేషనల్ ఫైర్ పవర్ అండ్ సపోర్ట్ మోడర్నైజేషన్, యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఆధునికలకు మద్దతు ఇచ్చేందుకు. ఎన్ని తీసుకుంటుంది అంటే భారత సైన్యం తొలి 3 AH-64E అపాచీ హెలికాప్టర్లను అమెరికా నుండి ఏ ఎయిర్ బేస్ వద్ద అంటే హిండస్ ఎయిర్ బేస్ వద్ద స్వీకరించబడింది. ఇది ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఒప్పందం ఇప్పుడు కాదండి చేసుకున్నాం. ఒప్పందాన్ని 2020లో చేసుకున్నాం, సంతకం చేసామన్నమాట. ఎన్ని కోట్ల విలువైన ఒప్పందంలో భాగం ఇది అంటే 4100 కోట్ల ఒప్పందంలో భాగం ఇది. ఈ AH-64E అపాచీ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ హెలికాప్టర్లలో ఒకటి. వీటిలో హెల్ఫేర్ మిసైళ్లు, 2.75 అంగుళాల రాకెట్లు మరియు 30 mm చైన్ గన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ హెలికాప్టర్లు జోధ్పూర్ సమీపంలోని నాగ్టాలో ఉన్న 451 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్ పరిధిలో పశ్చిమ సరిహద్దు వద్ద ఉపయోగించబడతాయి. సో ఇవి 1-liner క్వశ్చన్స్ అండి. క్విక్ గా చూసేద్దాం. ప్రొఫెసర్ అషీమ్ కుమార్ ఘోష్ was sworn in as the 19th governor of Haryana on July 2025. సో ఎవరు హర్యానా గవర్నర్ గా నియమింపబడుతున్నారు అంటే ఆల్రెడీ నియమించారు. ఎవరు అంటే అషీమ్ కుమార్ ఘోష్ గారు. సో ఆల్రెడీ నియమింపబడ్డారు అనమాట. ఎవరి ప్లేస్ లో ఈయన నియమింపబడ్డారు అంటే బండారు దత్తాత్రేయ గారి ప్లేస్ లో ఈయన నియమింపబడడం జరిగింది. అదేవిధంగా పశుపతి అశోక్ గజపతి రాజు గారు అపాయింటెడ్ యాజ్ అన్ న్యూ గవర్నర్ ఆఫ్ గోవా. గోవాకి గవర్నర్ గా పశుపతి అశోక్ గజపతి గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన ఎప్పుడు అపాయింట్ అవుతుందంటే జూలై 26న అపాయింట్ అవుతున్నారు. ఎవరి ప్లేస్ లో వెళ్తున్నారు అంటే శ్రీధరన్ పిల్లయ్య గారి ప్లేస్ లో వెళ్ళడం జరుగుతుంది. కవీందర్ గుప్తా ఇంపార్టెంట్ అండి. సో అషీమ్ కుమార్ ఘోష్ గారైతే హర్యానా, పశుపతి అశోక్ గజపతి రాజు గారైతే గోవా, కవీందర్ గుప్తా గారైతే లదాఖ్.
Delhi has been named the most affordable student city in the world according to QS Best Student Cities Ranking 2026. QS బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్ ఇటీవల విడుదల చేసిందండి 2026కు గాను. అందులో ఢిల్లీని మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్స్ సిటీగా పేర్కొనడం జరిగిందనమాట. ఇండియాస్ లీడర్షిప్ ఇన్ అంటే ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఢిల్లీని ఏమని అంటే మోస్ట్ అఫోర్డబుల్ స్టూడెంట్ సిటీ అని ఇన్ ద వరల్డ్ లో. అది కాకుండా ఇండియాస్ లీడర్షిప్ ఇన్ డెవలపింగ్ ఏ గ్రూప్ స్టాండర్డ్ ఫర్ whole millet grains has received appreciation and recognition at the 88th session of the Executive Committee of the Codex Alimentarius Commission. అది యాక్చువల్గా మన భారతదేశం అనేటువంటి మిల్లెట్ గ్రైన్ అనేటువంటి అప్రిసియేషన్ని అందుకోవడం జరిగింది. ఎవరి దగ్గర అప్రిసియేషన్ని మనం ప్రశంస అందుకున్నామంటే 88వ సెషన్ జరుగుతోంది. ఎవరిది అంటే కోడెక్స్ అలిమెంటారిస్ అనేటువంటిది కమిషన్ సదస్సులో భాగంగా మన మిల్లెట్ ను వారు ప్రశంసించడం జరిగిందనమాట. అది ఎక్కడ జరుగుతుందంటే రోమ్ ఇటలీలో ఈ సమావేశం అనేటువంటివి జరుగుతుంది. ఏ ఆఫీస్ లో అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ లో ఈ సమావేశం జరుగుతుంది. అందులో మన మిల్లెట్స్ ని ప్రైజ్ చేయడం ప్రశంసించడం జరిగింది. ఎందుకంటే క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చండి, ఏ టాపిక్ అయినా అడగచ్చు. సో ఇటీవల కోడెక్స్ అలిమెంటారిస్ కమిషన్ సదస్సులో భారతదేశపు ఏ గ్రెయిన్ ప్రశంసించడం జరిగింది అంటే మిల్లెట్ గ్రెయిన్ ను. అది ఎక్కడ జరిగింది అంటే రోమ్ ఇటలీలో జరిగింది. కాశీ డిక్లరేషన్ ఈజ్ ఫోకసెస్ కంబాక్టింగ్ డ్రగ్ అబ్యూస్ త్రూ యూత్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్. లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో కూడా మనం చెప్పుకున్నాం దీన్ని. కాశీ డిక్లరేషన్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది యూత్ ను ఈ డ్రగ్ నుండి విముక్తి చేయడానికి అని. నెక్స్ట్, గీతా గోపీనాథ్, ద ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, విల్ స్టెప్ డౌన్ ఫ్రమ్ హర్ పొజిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆగస్ట్ 2025 టు రిటర్న్ టు హార్వర్డ్ యూనివర్సిటీ యాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. ఆమె ప్రెసెంట్ గా ఎక్కడున్నారు అంటే ఆమె ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఎవరికి అంటే IMF కి. సో ఆమె అందులో రిజైన్ చేశారు. IMF లో రిజైన్ చేసేసి తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వబోతున్నారు. సో ఇటీవల ఎవరు డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్ పొజిషన్ కు రిజైన్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వబోతున్నారు అని క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఇస్ గీతా గోపీనాథ్. Impeachment proceedings have been formally initiated against Justice Yashwant Verma of the Allahabad High Court. The proceedings were initiated after the burnt cash was discovered at his official residence in Delhi following a fire in March. యాక్చువల్గా తన ఢిల్లీ రెసిడెంట్ లో కాలిపోయినటువంటి 500 నోట్స్ అనేటువంటివి దొరికాయి. సో ఇతనికి కరెక్షన్ తో సంబంధం ఉంది అనే ఉద్దేశంతో ఎవరి మీద జస్టిస్ యశ్వంత్ వర్మ పైన ఇంపీచ్మెంట్ అనేటువంటివి అలహాబాద్ హైకోర్టులో స్టార్ట్ చేయబోతున్నారు. అంటే అక్కడికి ఇతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా రాజ్యసభలో లోక్సభలో దీన్ని ప్రారంభించబోతున్నారు. సో ఇటీవల ఎవరి ఇంపీచ్మెంట్ ను ప్రారంభించబోతున్నారు అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ. ఇండియాస్ 8 core infrastructure sectors experienced a 1.7% growth in June 2025. This includes చాలా ఇంపార్టెంట్ ఈ 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఎన్నిసార్లు EPSCలో అడిగారు, ఎన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్లో అడిగారండి. ఈ 8 ఏమిటి అన్న అడుగుతారు. ఈ 8లో ఏది ఫస్ట్లో ఉంది, ఏది లాస్ట్లో ఉందని కూడా అడుగుతారనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ 8 సెక్టార్స్ అనేటువంటివి. ఇప్పుడు జూన్లో ఇది ఎంత గ్రోత్ ని సాధించింది అంటే 1.7% గ్రోత్ ని సాధించింది. ఈ 8 సెక్టార్స్ ఏవేవి అంటే కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి 1 లైనర్ రివిజన్ క్వశ్చన్స్. తొందరగా రివిజన్ చేద్దాం. 2025-26లో ప్రారంభమైన అస్సాం
పాలు సబ్సిడీ పథకం ప్రకారం లీటర్ పాలకు అందించే సబ్సిడీ ఎంత అంటే 5 రూపీస్ అండి. 2025 జూలైలో ప్రారంభమైన ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్త మొక్కల సంరక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే అంతరించిపోతున్న మొక్కలను వాటి సహజ నివాసాలను తిరిగి ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ మరియు అమోనియా ప్రాజెక్ట్ కోసం అంచనా పెట్టుబడి ఎంత పెట్టారు అంటే 16,000 crores లేకపోతే $1.8 బిలియన్. 2025 జూలైలో లక్షద్వీప్ పరిపాలన బిత్రా ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదించిన ప్రధాన కారణం ఏమిటి అంటే కొత్త భారతీయ నావికా స్థావరాన్ని స్థాపించడం. 2025లో ప్రధాని నరేంద్ర మోదీ గారు గంగై కొండ చోళపురం సందర్శన సందర్భంగా స్మారక నాణంతో గౌరవించబడుతున్నటువంటి చక్రవర్తి ఎవరు అంటే రాజేంద్ర చోళ వన్. వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎకానమీ క్వశ్చన్స్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ని పిక్ చేయడానికి అవకాశం ఉంది. ఏఐ ఆధారిత ఫిన్టెక్ స్టార్టప్ ప్లాట్ఫామ్ అయినటువంటి NXT బ్యాంకింగ్ ను ప్రారంభించిన సంస్థ ఏది అంటే లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఈశాన్య రాష్ట్రం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 975 కోట్ల రుణం లభించింది 9 పరిశ్రమ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం అంటే త్రిపుర. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద మద్దతుగా IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ పానిపట్ రిఫైనరీలో భారత్లోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే L&T ఎనర్జీ గ్రీన్ టెక్. IIT రూర్కీ అభివృద్ధి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మోదీ స్క్రిప్ట్ ను దేవనాగరి స్క్రిప్ట్ గా మార్చగలదు అంటే MOSC నెట్. చాలా ఇంపార్టెంట్ అది. ఈ పేరన్నా అడుగుతారు, ఏది MOSC నెట్ అంటే ఏమిటి అన్న అడుగుతారు. లేకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ దీన్ని అభివృద్ధి చేసింది అంటే IIT రూర్కీ. దీని పని ఏమిటి అంటే మోదీ స్క్రిప్ట్ ను దేవనాగరి స్క్రిప్ట్ గా మారుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ప్రకారం వచ్చే 10 ఏళ్లలో పెట్టుబడి లక్ష్యం ఎంత అంటే 25,000 కోట్లు. ప్రజల రోజువారీ జీవితంలో GIS వినియోగానికి గాను ఓపెన్ సోర్స్ GIS కోహరాట్ అవార్డు పొందినటువంటి తెలంగాణలోని జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం. ఇవి స్టాండర్డ్ జీకే అండి. ఫస్ట్ ఇన్ ఇండియా గవర్నెన్స్ లో ఏవి అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉమేష్ చంద్ర బెనర్జీ గారు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్ గారు, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్ గారు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్ గారు, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా HJ కానియా గారు, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ GV మాల్వాంకర్ గారు, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ ఆఫ్ ఇండియా పినాకి చంద్ర ఘోష్ గారు. ఇది వాల్టీ క్విజ్ క్వశ్చన్ అండి. వేర్ వాజ్ ద న్యూలీ డిస్కవర్డ్ డ్రాగన్ ఫ్లై స్పీసీస్ లిరియోథెమిసిస్ అబ్రహామి ఫౌండ్ ఇన్ ఇండియా. లిరియోథెమిసిస్ అబ్రహామి అనే కొత్తగా కనిపెట్టబడినటువంటి డ్రాగన్ ఫ్లై జాతి భారతదేశంలో ఎక్కడ కనిపించింది? ఈ క్వశ్చన్ ని మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం. తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, లేకపోతే ఆ వీడియోని రిఫర్ చేసి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను యాక్చువల్ గా క్వశ్చన్ స్టాండర్డ్స్ ని కొంచెం హైగానే పెడుతున్నానండి. Group 1, Group 2 అదేవిధంగా UPSC లెవెల్లో. ఎందుకంటే ఆ లెవెల్లో మీరు గనక చదవగలిగితే క్వశ్చన్స్ ని ఏ లెవెల్ ఎగ్జామ్ లో అయినా సరే, FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా సరే, ఎండోమెంట్ ఆఫీసర్ అయినా సరే, అదేవిధంగా హైకోర్టు ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో అయినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎప్పుడు అనేటువంటివి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేటువంటివి హై లెవెల్లో చదివితే ఏ ఎగ్జామ్లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.